ఈటీ20 అప్డేట్స్ చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్ప 2. తాజాగా ఈ మూవీ రిలీజ్ అయింది. పుష్ప 2 మూవీ రిలీజ్ తో బన్నీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో అల్లు అర్జున్ అభిమానులు తగ్గేది లేదంటూ సందడి చేస్తున్నారు. తమ అభిమాన హీరో ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తూ తమ అభిమానం చాటుకున్నారు. థియేటర్ల దగ్గర బాణసంచా పేల్చి బ్యాండ్ మేళాలతో డాన్సులు చేస్తూ హోరెత్తించారు. ఇండియాలో కాకుండా అటు అమెరికాలోనూ పుష్ప 2 రికార్డును సృష్టించింది. నార్త్ అమెరికాలో ఈ మూవీ ప్రీ సేల్స్ లో $3.2 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి ఇంకా ముందుకు పోతోంది. మరోవైపు పుష్ప 2 మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక నటనపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ మూవీపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పుష్ప 2 వైల్డ్ ఫైర్ కాదు, ఇది వరల్డ్ ఫైర్ అంటూ రామ్ గోపాల్ వర్మ ఎక్స్ లో రాసుకొచ్చారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా బన్నీ తనయుడు అల్లు అయాన్ చేసిన ఆసక్తికరమైన ట్వీట్ పై స్పందించారు అల్లు అర్జున్. తాను ఇప్పటి వరకు సాధించిన సినిమాల్లోని విజయాలలో ఇదే అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. అల్లు అర్జున్ ఇలాంటి ప్రేమను పొందడం తన అదృష్టమంటూ అయాన్ రాసిన లెటర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు బన్నీ. వరుణ్ తేజ్ హీరోగా కరుణ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ మట్కా పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఇటీవల విడుదలైనటువంటి ఇది రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఇవాల్టి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. శివకార్తికేయన్ సాయి పల్లవి నటించిన తాజా చిత్రం అమరన్ దీపావళి కానుగా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఇవాల్టి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవనుంది. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ దర్శకుడు అనిల్ రావుపుడి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ గోదారి గట్టును చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది. చాలా రోజుల తర్వాత ఈ పాటను రమణ గోగుల పాడారు. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 4 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. మరోవైపు ఈ మూవీ జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. మలయాళ హీరో టోవినో థామస్ లేటెస్ట్ మూవీ ఐడెంటిటీ ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో నటి త్రిష, విలక్షణ యాక్టర్ వినయ్ రాయ్ ముఖ్య పాత్రల్లో పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆద్యంతం సస్పెన్స్ అంశాలతో ఈ టీజర్ థ్రిల్లింగ్ గా ఉంది. బాలీవుడ్ నటి అలియా భట్ సోదరి పాత్రలో నటించిన తాజా చిత్రం జిగ్రా వేదాంత్ రైనా కీలక పాత్రను పోషించాడు. వాసన్ బాలా డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 11న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పటి చిత్రం నెట్ఫ్లిక్స్ వేదికగా వినోదాన్ని అందించబోతోంది. రేపటి నుంచి జిగ్రా స్ట్రీమింగ్ కాబోతుంది. దివంగత ప్రముఖ హిందీ నటుడు రాజ్ కపూర్ శత జయంతి ఉత్సవాలు ఈ నెల 13 నుంచి 15 వరకు జరగబోతున్నాయి. 40 నగరాల్లోని 135 థియేటర్స్ లో ఆయన నటించిన చిత్రాలు ప్రదర్శించబోతున్నట్టుగా ఆర్కే ఫిలిమ్స్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, ఎన్ఎఫ్డిసి సంస్థలు ప్రకటించాయి. నటుడు ధనుష్ గతంలో నటించిన చిత్రం రఘువరన్ బీటెక్ అప్పట్లో విడుదలైన ఈ చిత్రం యువతను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఈ మూవీ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయిపోయింది. తెలుగులో ఈ చిత్రాన్ని ఈ జనవరి 4న మళ్లీ రిలీజ్ చేయబోతున్నట్టుగా శ్రీ స్రవంతి మూవీస్ అనౌన్స్ చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టి ఇటీవల ఓటీటీలో కూడా వచ్చేసింది. అయితే ఓటీటీలో కూడా ఈ మూవీ దూసుకుపోతోంది. 2.8 మిలియన్ వ్యూస్ తో 8.1 మిలియన్ అవర్స్ స్ట్రీమింగ్ అయినట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు శ్రీకాంత్ వదల ఓ క్రేజీ పిక్ మెగా అభిమానులను ఎగ్జైట్ అయ్యేలా చేస్తోంది. రక్తంతో కనిపించిన ఈ పోస్టర్ చేతికి పూసల దండలు కనిపించాయి. అయితే ఇది చాలా మంది దర్శకుడు చెయ్యి అనుకుంటున్నారు. కానీ దీనిపై తాను అది నా చెయ్యి కాదు, చిరంజీవి చెయ్యి అని తను క్లారిటీ ఇస్తూ మరో క్రేజీ పిక్ ని తాను రివీల్ చేశాడు. చిరుతో చేతిలో చేసి ఇద్దరు కలిసి ఒక బ్లడ్ ప్రామిస్ అందించారు. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. సందీప్ సింగ్ డైరెక్షన్ లో ఈ మూవీ వస్తోంది. ఇటీవల రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ నానా పటేకర్ ఓ అభిమానిపై చేయి చేసుకున్నారు. షూటింగ్ షాట్ మధ్యలో అభిమాని రావడంతో అసహనానికి గురై తలపై కొట్టారు. వివాదాస్పదమైన ఈ విషయంపై స్పందించారు నానా పటేకర్. షాట్ మధ్య అతడు రావడం వల్ల నాకు కాస్త కోపం వచ్చిందని తెలిపారు. షూట్ అయ్యాక అతడు వచ్చి ఫోటో అడిగినా ఇచ్చేవాడిని. అభిమానులు ప్రేమను వ్యక్తపరచడానికి సమయం, సందర్భం చూసుకోవాలని తెలిపారు. బాలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ కంగ్వా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీపై మరో అప్డేట్ వినిపిస్తుంది. డిసెంబర్ 12 లేదా 13న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో వస్తున్న మూవీ లూసిఫర్ 2 తాజాగా ఈ మూవీ షూటింగ్ ను ముగించుకుంది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ మూవీ తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగు తెరపైకి ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతుంది. తమిళ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ డాడా మూవీ తెలుగులో పాప అనే టైటిల్ తో జేకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. ఈ నెల 13న ఈ మూవీ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో సుమన్ వుడ్కూరు హీరోగా తెరకెక్కిన మూవీ సందేహం. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమదేవేద ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీని ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రికార్డు సృష్టించబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలోని డల్లాస్ లో గ్రాండ్ గా నిర్వహించబోతోంది. మూవీ టీం ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకు గార్లాండ్ లో భారీ ఎత్తున నిర్వహించబోతోంది. ఒక ఇండియన్ సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారని మేకర్స్ స్పష్టం చేశారు.